దిత్వా తుపాన్ కర్షకుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. వరుస విపత్తులు దెబ్బతీస్తున్న వేళ మరో తుపాను ఏ మేరకు కుంగదీస్తుందోనని కలవరపడుతున్నారు. ఇప్పటికే కోత కోసిన పంటను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. మద్దతు ధరకు కొనే నాదుడు కానరాక ఎంతో కొంతకు దళారులకే అమ్మేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు కోత కోసిన రైతులు రహదారులు, కల్లాల్లో ఆరబెట్టుకుంటున్నారు. దిత్వా తుఫాను ప్రభావంతో వర్షం కురిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది. కోత పూర్తి కాని చోట్ల గాలులు వీస్తే పైరు నేలవాలిపోతుందన్న భయం వెంటాడుతోంది. సరిపడా పంట కొనుగోలు కేంద్రాలు తెరవనందున మద్దతు ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. మొంతా తుఫాను దెబ్బకు పత్తి పంట పలు మండలాల్లో కుళ్లిపోగా నాణ్యత లేక ధర పడిపోయింది. సీసీఐ కూడా కొనుగోలు చేయక రైతులు ఇప్పటికే కుదేలయ్యారు. వరి పొలాలు ఇప్పుడు కోతకొచ్చి ఉన్నాయి. ఈ తుఫాన్ కనుక వచ్చేటట్టయితే మాకు పెట్టుబడులు కూడా రావు. యాడ్లోకి వెళ్తే దానికి ధర కూడా మాకు అనుకూలంలో లేదు. మాకు చేసిన పంటకి న్యాయం చేస్తే మేము బతకగలుగుతాం, లేకపోతే మాకు బతికే అవకాశాలు లేవు. 400 పెట్టి కూలోనే పత్తి పెట్టాను. 8 ఎకరాలు పత్తి వేసాను. దాన్ని 3000కి 4000కి అడుగుతున్నారు. వర్షాలు బాగా పడ్డాయి, దెబ్బతిన్నాయి. మొక్కజొన్న అంతే ఉంది, పత్తి అంతే ఉంది. మొత్తం పంటలన్నీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. పెసల గురించి ఇంతవరకు నాఫెడ్ వస్తుంది కొంటదని చెప్పారు. ఇంతవరకు లేదండి. బయట మార్కెట్లో 8000 మద్దతు రేటు ఉంటే 5000కే కొనుగోలు అడుగుతున్నారు. మొక్కజొన్నల పరిస్థితి 1700. రైతులకి రెండో పంట వేయాలంటే అయ్యి అమ్మకుండా వేయాలంటే పెట్టుబడికి డబ్బులు, మందు కట్టలు కొనుక్కోవాలి. రెండో క్రాప్ వేయాలంటే మందులు, పురుగు మందులు, వీటన్నిటి పెట్టుబడి డబ్బు కావాలి. కృష్ణా జిల్లా మోపిదేవి మండల రైతుల్ని ఓవైపు తుఫాను భయం వెంటాడుతుంటే మరోవైపు రైతు సేవా కేంద్రాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆర్ఎస్కేల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనాలతో 13, 18 రకాన్ని రైతులు సాగు చేశారు. ఇప్పుడు ధాన్యాన్ని ఆర్ఎస్కేల వద్దకు తీసుకెళ్తే వారు మిల్లర్ల వద్దకు పంపుతున్నారని, వారు ఆ రకం ధాన్యాన్ని కొనేందుకు ససేమీరా అంటున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 13, 18 అనే ఇత్తనం గవర్నమెంట్ స్పీడ్ అండి. ఇది ఇస్తే ఇప్పుడు మేము వేసాము. ఎకరం వచ్చి 3 గంటలు పట్టింది కోతానికి. 12,000 రూపాయలు కోతకైనవి. 13, 18 వద్దంటున్నారు మిల్లర్ వాళ్ళు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? 16 ఎకరాలు పొలం చేస్తున్నా. ఎర్రత్నం తెచ్చుకెళ్తే ఎర్రత్నం మిల్లర్ వాళ్ళు వద్దంటున్నారు. బియ్యం కొట్టలేదండి. బియ్యం పట్టేది మా ఒడ్డేమో రాశిలో తడిచిపోతున్నాయి. గవర్నమెంట్ కొనట్లేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఒడ్డయ్యి 100 బట్టలు పట్టాకు 30 రూపాయలు. దాన్ని బట్టి ఆఫండ్ ఉన్నాయి, పట్టాలు మీద వేసి ఉన్నాయి. మరి దాన్ని బట్టి 10 మందిని బట్టి తిప్పించా గుట్టపోసా ఆలకిచ్చి అది ఒడ్డెత్తుకెళ్తే మేము కొద్ది బయటపడి అది ముద్ద తినడానికి అవకాశం ఉంటది. కూడు నీరు లేక కన్నీరు మున్నీరు అయిపోయి ఏడుతున్నాం. తిరగొట్టపోతేనేమో పాయ వచ్చేస్తున్నాయి, ఉడికొచ్చేస్తున్నాయి కింద నుంచి. అవి తిరగొడితేనేమో పట్టాలు తీస్తేనేమో వాన వచ్చేస్తుంది. దాని బట్టి ఏం చేయాలంటే ప్రభుత్వం ఎట్టగొట్ట మమ్మల్ని అధికారులు వచ్చి కొంచెం కాపాడి వాటిని తోలిచ్చేటట్టు ఉండాలి. మిల్లికాడికి వెళ్తే వాళ్ళేమో మాకేమో నూక వస్తుందా, నూకనేమో వాళ్ళేమో తిప్పంపిస్తున్నారు. పైకి వెళ్తేను నూకేమో 10% ఇచ్చారు, మాకు ఇక్కడ 15-20% వస్తుంది. అందుకని మేము లోడ్లు దించుకోవట్లేదు అనేమో వాళ్ళు అన్నారు. ఇక్కడేమో వాళ్ళు దించుకోవట్లేదు అని వీళ్ళు దించుకోవట్లేదు. అసలు వచ్చిందేమో 5 బత్తాలు కూడా అవట్లా, ఖర్చులు కూడా రావట్లేదు. ఇప్పుడు చాలా చోట్ల పీఏసీఎస్లు, ఆర్ఎస్కేల్లో సిబ్బంది వారి సన్నిహితులే దళారులుగా మారిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోనె సంచులు, లారీలను వీరు బేరం ఆడుకున్న వారికే పంపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఒడ్డు కొనే దాతలు లేరు. మరి మేము అధికారులకు ఫోన్ చేస్తే లారీలు లేవని చెప్తున్నారు. లేకపోతే ఏదో వంక సాగు చెప్పి మా రైతుల్ని మబ్బి పెట్టి ఈ విధంగా రోడ్ల మీద పడేసి మమ్మల్ని రేత్రనగా పగలనగా దోమల్లో మేము కొట్టుమిట్టాడుతున్నాం సార్. గవర్నమెంట్ కొనలేదండి. వాళ్ళు బేరగాళ్ళు వచ్చి గవర్నమెంట్ అప్పుతున్నారండి. కాగితాలకి 1792 రూపాయలు కొడుతున్నారు వాళ్ళు. మాకు ఇచ్చేది 1300, 1350. డైరెక్ట్ గా మిల్లర్ తో మాట్లాడుకుని వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇచ్చేసుకున్నాం. అది కూడా సంచులు మిల్లర్లు ఇవ్వట్లేదండి. సంచులు మేము కొనుక్కొని సొంత లారీలు, కిరాయికి లారీలు మాట్లాడుకుని పంపించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ఈ వ్యవస్థ మారదు. ఈ ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు ఇటు వచ్చిన తర్వాత మాకు సరైన సహకారం అనేది ఇటు పక్క నుంచి కూడా రాలేదు. ప్రత్యేకించి మా ఊరు రావాలంటే పామర్ నుంచి ఈ అద్భుతమైన రోడ్డు దరిద్రం చూశారు కదా. ఈ రోడ్డు వలన లారీలాళ్ళు, ఆటోలాళ్ళు, కార్లాళ్ళు కూడా మార్కెట్ రేట్ మీద 50% ఎక్కువ అడుగుతున్నారు రేటు. మొన్న ఈ మధ్యన ఏంటంటే నేను మన ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేస్తే 10,000 సంచులు పంపుతాం అన్నారు. కానీ ఎవరికి రాలేదు. ఏంటి ఎమ్మెల్యే గానీ ఎంఆర్ఓ గానీ మటుకు వచ్చి అరగరు. ఎవరికి వెళ్తాని తెలియదు. వస్తాని లైన్ అంటున్నారు. 1600 గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది. ఎంత మాయిశ్చర్ అయినా సరే మేము అంతే ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు మేము ఎండబెట్టినా సరే అసలు మాయిశ్చర్ ఎండు ఒకటి వెళ్ళమంటున్నారు, పచ్చి ఒడ్డు కిందకి వెళ్తాయి అంటున్నారు.
బాపట్ల జిల్లా కాప్ర గ్రామ రైతులకు జాయింట్ కలెక్టర్ భావన టార్పాలిన్ పట్టాలు, గోనె సంచులు అందజేయడంతో వారు ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. తుఫాను ప్రభావం తగ్గిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు జేసీ ధైర్యం చెప్పారు. కొంచెం టార్పాలిన్ సమస్యలు ఉన్నాయి. మిల్స్ కూడా కొన్ని ట్యాగ్ లేకుండా బీజీ అయిపోయింది, వేరే మిల్స్ కి పంపడానికి ఇలా కొంచెం సమస్యలు వచ్చినాయి. ఓపెన్ మార్కెట్ లో తక్కువ రేట్ లో అమ్మకుండా ఇక్కడ షెడ్యూలింగ్ కోసం ముందుగా ఫస్ట్ రావాలి. వాయిస్ చెక్ చేస్తాము, చెక్ చేసుకున్న తర్వాత మిల్స్ కి పంపిస్తాము. ఫస్ట్ ఒక మిల్లు బీజీ అయిపోయిన తర్వాత మనం పక్కన ఏమేమి మిల్స్ ఉన్నాయి అక్కడికి పంపడానికి సిద్ధంగా ఉన్నాము. వాతావరణం కూడా కొంచెం మంచిగా అవుతుంది. సో ఇప్పుడు మనం చాలా ఇంకా బెటర్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము, సిద్ధంగా.